తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని రాజమండ్రి మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ ఎదుర్కొంటా ఉన్నటువంటి బిల్డింగ్ లో ప్రారంభం చేయడం జరిగింది. ఈ ప్రారంభాన్ని దుద్దుగూరుకు చెందినటువంటి రామకృష్ణ గారు, హరిబాబు గారు వచ్చి ప్రారంభించారు. ఇక్కడ ప్రతిరోజు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా పనిచేస్తుంది. ఇక్కడ గుమస్తా ఉంటుంది. ఎవరికైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక లెటర్ రాసి ఆ గుమస్తాకి ఇచ్చినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా మీరు కూడా ఇదే ఆఫీసులో ఉంటారు. ఎవరైనా వచ్చి మాట్లాడాలన్నా వాళ్ళకి సలహాలు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దృష్టి కూడా తీసుకురావాలని కోరుతున్నాం. అలాగే పిసిసి అధ్యక్షురాలు శర్మిల గారి ఆదేశం ప్రకారం జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, వార్డు స్థాయి, అలాగే బూత్ స్థాయి వరకు కూడా ఒక నెల 15 రోజుల్లో మొత్తం కమిటీలన్నీ కూడా వేయడం జరుగుతుంది. ఈ మన పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళు, అలాగే అదే కాకుండా బయట వేరే పార్టీలో ఉండి ఈవేళ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క అభిప్రాయాన్ని ఒక లెటర్ ద్వారా తెలియపరిచినట్లయితే కాంగ్రెస్ పార్టీలో వారికి కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించబడుతుంది. మేడం చాలా క్లియర్ గా చెప్పారు. ప్రజా సమస్యల మీద స్పందించమని చెప్పారు. రీసెంట్ గా ఒక 4 days బ్యాక్ స్టీల్ బ్యాంక్ లో 4,200 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ తీసిస్తే మేడం వెళ్ళి అక్కడ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి దీక్ష చేస్తాను అని చెప్పి పార్టీ 8 hours టైం ఇస్తే 24 hours లోనే వాళ్ళందరినీ మళ్ళీ డ్యూటీలో తీసుకోవడం జరిగింది. అలాగే రీసెంట్ గానే లడ్డు విషయంలో కానివ్వండి, పొలాలు విలిపోయిన విషయాల్లో కానివ్వండి, సూపర్ 6 విషయంలో కానివ్వండి మేడం చాలా స్పీడ్గా స్పందించారు. రాబోయే కాలంలో వైఎస్ శర్మిల గారు డిఫరెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఆవిడ రాజధాని బిడ్డ. అంతేకాకుండా మరి మన రాష్ట్రానికి ఇంతవరకు కూడా మహిళలు ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. వైఎస్ శర్మిల గారు కాబోయే రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఏ పార్టీ వాళ్ళని చెప్తున్నారు. నరేంద్ర మోడీ రాజకీయాలకు సెలవు అయిపోయింది. ఇంకా గ్యారంటీగా మరి రాహుల్ గాంధీ ప్రధాని అని చెప్పాడు. తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు, జనసేన వాళ్ళు చెప్తున్నారు, అన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ కేంద్రంలోను రాష్ట్రంలో శర్మిలమ్మ కూడా మరి మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అవుతారు. కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేయవలసిన అవసరం అంతా ఉంది. ఇంతకాలం ఏం చేసామన్నది అనవసరం. ఇప్పుడు మాత్రం పార్టీ వాళ్ళు అందరూ కూడా కష్టపడాలి. మీకు ఏదైనా ప్రాబ్లం కష్టపడుతున్నారే మీరు ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియదు.